ఇక తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అనుకున్న కంపెనీ తమ గ్రామం పాలిట శాపంగా మారింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంతో మంచిర్యాల జిల్లా పెగడపల్లి కాలుష్య కోరలో చిక్కుకుంది. అయితే గ్రామస్తులు క్యాన్సర్, టీబీతో పాటు పలు రకాల వ్యాధుల బారిన పడి బాధపడుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్న మంత్రి వివేక్ సింగరేణి యాజమాన్యం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమ గ్రామానికి సింగరేణి విద్యుత్ కేంద్రం వస్తే తమ పిల్లల తలరాతలు మారతాయనుకున్నారు. గ్రామం అభివృద్ధి చెందుతుందని థర్మల్ విద్యుత్ కేంద్రానికి పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. ఇప్పుడు తమ ప్రాణాలే పోతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పెగడపల్లిలో 2009లో సింగరేణి సంస్థ 600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం 2200 ఎకరాలకు పైగా భూమిని సేకరించింది. ఇందులో పెగడపల్లికి చెందిన 1400 ఎకరాల పట్టా భూములను సేకరించారు. తర్వాత విద్యుత్ ప్లాంట్ ను మరో 600 మెగావాట్లకు పెంచారు. ప్రస్తుతం 3వ యూనిట్ కింద అదనంగా మరో 600 మెగావాట్లకు అప్డేట్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి వెలువడుతున్న కాలుష్యం పెగడపల్లి గ్రామస్తుల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. ఈ కాలుష్యం మూలంగా గ్రామస్తులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ముందు పెగడపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటామన్నారు. అభివృద్ధి చేస్తామని చెప్పిన సింగరేణి అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆసుపత్రి, రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ప్లాంట్లు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చారన్నారు. 17 ఏళ్లవుతున్నా ఏ ఒక్కటి కూడా అధికారులు నెరవేర్చలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామంలో పవర్ ప్లాంట్ వెలిసింది. మేము భూములు ఇచ్చేటప్పుడు 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టుకుంటామని మా దగ్గర పర్మిషన్ తీసుకొని భూములు తీసుకొని పవర్ ప్లాంట్ కట్టుకున్నారు. దాని తర్వాత దాన్ని మళ్ళీ 700 పెంచి 1200 మెగావాట్లు చేసిండ్రు. 1200 మెగావాట్లతోనే మేము బ్రతుకుతలేము. మాకు ఎలర్జీ, అస్తమా ఇలాంటి రోగాలు బాగా వస్తున్నాయి. 1200తో మేము బతుకుతలేమంటే దానికి తోడు 800 మెగావాట్లు మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. మాకు ఈ ఊరిని వెకేట్ చేసి మాకు వేరే కాడ పునరావాసం కల్పించాలి. దయచేసి గవర్నమెంట్ కానీ మినిస్టర్ సాబ్ కానీ పట్టించుకొని మాకు పునరావాసం కల్పించాలని మేము వేడుకుంటున్నాం. ఈ గ్రామంలో మేము 500 మెగావాట్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది పవర్ ప్లాంట్కు. అట్లాంటిది 1200 చేసినారు. అయినా దీంతో పొల్యూషన్తో మేము తట్టుకోలేకపోతున్నాం. యాష్, మాకు ఇక్కడ డస్ట్, అందరికీ అస్తమా, క్యాన్సర్ పేషెంట్స్ చాలామంది, సౌండ్ పొల్యూషన్ అది దీంతో తట్టుకోలేకపోతున్నాం. దానికి తోడు ఇంకా మళ్ళీ 800 మెగావాట్లు పెంచి మేము ఊర్లో ఉండలేని పరిస్థితి చేస్తున్నారు. దయచేసి మాకు R&R ప్యాకేజ్ ఇచ్చుకుంటూ మా ఊరిని వెక్కడి చేసి మాది సుదీర్ఘమైన ప్లేస్కి మమ్మల్ని పంపించాలని మేము గవర్నమెంట్ వారిని కానీ మినిస్టర్ గారిని అందరిని కోరుకుంటున్నాం. దయచేసి మా ఊరి మీద దృష్టి పెట్టి మా పెగడపల్లి గ్రామస్తులు పడే ఇబ్బందులు దయచేసి అర్థం చేసుకోవాలని మా మనవి. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం గ్రామాన్ని ఆనుకొని ఉండడంతో బావుల్లోని తాగునీరు పూర్తిగా కలుషితమై ఉప్పుగా మారుతుందని చెబుతున్నారు. వేడి వాతావరణంలో పంటలు పండడం లేదని, మామిడి తోటలు, వరి పొలాలు కాలుష్యంతో బీళ్లుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో గ్రామస్తులు క్యాన్సర్, టీబీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నామన్నారు. విషపూరితమైన ఉద్గార కారకాలతో గ్రామంలో పలు రకాల క్యాన్సర్లతో ఇప్పటికే 6 చనిపోగా మరో 10 మందికి పైగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. రాత్రి వేళ దుమ్ము, ధూళి, బూడిదను విద్యుత్ కేంద్రం భారీ స్థాయిలో గాలిలోకి వదులుతుండటంతో ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుందని గ్రామస్తులు వాపోతున్నారు. అనారోగ్యం పాలవుతున్నా, మరణిస్తున్నా మంత్రి వివేక్ గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ తీసుకునేటప్పుడు 500 మెగావాట్లు అన్నారు సార్. 1200 మెగావాట్లు చేసిండ్రు. 1200 మెగావాట్లు చేసిండ్రు. ఇప్పుడు ఇది మీ ల్యాండ్ పోతాను కదా, మీకు జాబ్ ఇస్తాము అని అన్నారు. జాబు లేదు, ఏది లేదు. వాళ్ళకు పోతే 500 కూలి ఇస్తాను. మాకు బయట 1000 రూపాయల కూలి, 1500 కూలి మేము పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ప్రతి బీమార్లు తయారవుతున్నాయి. డస్ట్ వస్తున్నది. నీళ్లు ఏమిట్లన్నా బకెట్లనన్నా ఏమిట్లన్నా నీళ్లు పెడితే తెల్లారి వరకు దానిలో పాలల్లో మీగడ తయారైనట్టుగా బొగ్గు సూర దాని అవుతున్నది. బట్టలు పిండి తీగల మీద వేస్తే ఆ బట్టలంతా తెల్లారి వరకు కర్రెగా మసలుతున్నది. ఇప్పటికైనా తమను కంపెనీ కాలుష్యం నుంచి ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. స్థానిక మంత్రి అయిన వివేక్ స్పందించి పెగడపల్లి గ్రామస్తులను ఆదుకుంటారో లేదో వేచి చూడాలి.